స్టార్ హీరో మూవీకి కలెక్షన్స్ ఎలా అయినా వస్తాయి. అదే ఒక స్టార్ హీరో మూవీ మంచి హైప్ తో రిలీజ్ అయితే మాత్రం ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసి డే 1 ఓపెనింగ్స్ లో రికార్డ్స్ పెడతాయి. ప్రెసెంట్ అన్ని ఇండస్ట్రీస్ లో డే 1 ఓపెనింగ్స్ రికార్డ్స్ చూసుకుంటే ఒకటి స్టార్ హీరో ఉంటాడు అండ్ మంచి హైప్ తో వచ్చిన మూవీయే ఉంటుంది. కానీ ఇండియాలో ఉన్న 5 ఇండస్ట్రీస్ లో ఒక మాలీవుడ్ లోనే స్టార్స్ తక్కువ. ఇన్ఫాక్ట్ వాళ్ళ మార్కెట్ కూడా తక్కువే. అందుకే వాళ్ళకి రికార్డ్స్ కూడా అంత పెద్దగా ఉండవు. సో ఇప్పుడు లూసిఫర్ పార్ట్ 2 మాలీవుడ్ నుంచి మంచి హైప్ తో వస్తుంది. పార్ట్ 1 ఇండస్ట్రీ హిట్ అవడం పార్ట్ 2 మీద హైప్ బాగా క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు మాలీవుడ్ కూడా కొత్త బెంచ్ మార్క్ ని అందుకుంది. అదే ఫస్ట్ టైం డే 1 50 crore ఓపెనింగ్స్ ని ఈ మూవీతో పెట్టింది. సో ఇలానే మిగతా ఇండస్ట్రీస్ లో ఏ మూవీస్ ఫస్ట్ టైం డే 1 50 crore ఓపెనింగ్స్ ని టచ్ చేసాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంటెంట్ కీడా. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇండియాలో 5 ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ అండ్ శాండిల్వుడ్. వీటిలో ఎక్కువ లేట్ 90s లో అండ్ ఎర్లీ 2000s లో హిందీ మూవీసే టాప్ లో ఉండేవి. అండ్ ఓపెనింగ్స్ లో కూడా 10 crore ఓపెనింగ్స్ ని 90s లోనే చూసింది బాలీవుడ్ ఇండస్ట్రీ. ఇంకా 30-40 crore ఓపెనింగ్స్ ని 2000s లోనే అందుకుంటూ బాలీవుడ్ ఫస్ట్ టైం 2013 లో షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ప్రెస్ మూవీతో డే 1 50 crore ఓపెనింగ్స్ ని టచ్ చేసింది. అండ్ ఇండియాలో ఫస్ట్ టైం ఒక మూవీ డే 1 50 crore ఓపెనింగ్స్ ని పెట్టింది. ఓన్లీ ఇండియాలో 37 కోట్ల నెట్ ని అండ్ వరల్డ్ వైడ్ గా 60 కోట్ల గ్రాస్ ని పెట్టింది ఈ మూవీ. మళ్ళీ డే 1 50 కోట్ల ఓపెనింగ్స్ ని పెడుతూ ఓపెనింగ్స్ లో షారుఖ్ ఖాన్ ఏ రేంజ్ స్టారో ప్రూవ్ చేసుకున్నాడు. ఇంక తర్వాత డే 1 50 crore ఓపెనింగ్స్ ని పెట్టింది టాలీవుడ్. 2015 లో బాహుబలి మూవీతో అప్పుడే మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ రాజమౌళి కాంబోలో ఫస్ట్ టైం మన టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా డే 1 60 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఆ టైం కి ఇండియాలో కూడా నెంబర్ 1 ఓపెనర్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత అజ్ఞాతవాసి, అరవింద సమేత లాంటి రీజనల్ మూవీస్ కూడా డే 1 50 crore మార్క్ ని టచ్ చేశాయి. ఇంకా ఇప్పుడైతే మన టైర్ 2 హీరోస్ నాని, విజయ్ దేవరకొండ కూడా డే 1 50 crore మార్క్ ని టచ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇంకా ఆ తర్వాత కాలీవుడ్ కూడా ఈ ఫీట్ ని అందుకుంది. 2016 లో రిలీజ్ అయిన కబాలి సినిమాతో ఇండియన్ మూవీస్ పరంగా డే 1 ఆల్ టైమ్ రికార్డ్ ని పెట్టింది. డే 1 వరల్డ్ వైడ్ గా 88 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ రజనీకాంత్ స్టార్ పవర్ ఏంటో చూపించింది ఈ ఫిల్మ్. ఇంకా తర్వాత అజిత్ అండ్ విజయ్ సినిమాలు కూడా డే 1 ఈజీగా 50 కోట్ల మార్క్ ని టచ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇంకా నెక్స్ట్ ఈ లిస్ట్ లో యాడ్ అయింది శాండిల్వుడ్ ఇండస్ట్రీ. బేసిక్ గా కర్ణాటక మార్కెట్ కూడా మలయాళం మార్కెట్ లానే చిన్నది. కాకపోతే KGF 1 మూవీ రిలీజ్ అయ్యి 2018 లో వరల్డ్ వైడ్ గా 25 crore మార్క్ ని టచ్ చేసి నెక్స్ట్ KGF 2 తో వరల్డ్ వైడ్ గా ఫస్ట్ టైం కర్ణాటక నుంచి 50, 100, 150 కోట్ల మార్క్ ని టచ్ చేసింది శాండిల్వుడ్ ఇండస్ట్రీ. కానీ ఇండస్ట్రీలో ఒక KGF తప్ప మిగతా ఏ మూవీస్ ఆ మార్కెట్ ని యూస్ చేసుకోలేదు. మళ్ళీ ఎస్ఐ టాక్సిక్ మూవీతో కంబ్యాక్ ఇవ్వాలి. ఇంకా ఈ లిస్ట్ లాస్ట్ లో యాడ్ అయింది మాలీవుడ్. మలయాళం మూవీస్ డే 1 20 కోట్లని టచ్ చేస్తేనే ఆల్ టైమ్ రికార్డ్. అలాంటిది లూసిఫర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ తోనే బీట్ చేస్తూ వరల్డ్ వైడ్ గా 50 కోట్ల మార్క్ ని దాటింది ఈ ఫిల్మ్. ఇంకా 100 crore మార్క్ ని టచ్ చేయడానికి ఇంకో 10 years అవుతుంది అనిపిస్తుంది. ఫైనల్ గా 50 crore ఓపెనింగ్స్ లో యాడ్ అయింది మాలీవుడ్. సో మాలీవుడ్ లో నెక్స్ట్ ఏ హీరో ఈ రికార్డ్ ని పెడతారో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సైనింగ్ ఆఫ్ కంటెంట్ కీడా. థ్యాంక్ యూ.